గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, ఆదుకొనెను నీ హస్తము. ఆదరించెను నీ వాక్యము, ఆదుకొనెను నీ హస్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి దేవుని వాక్యాన్ని గమనిద్దాము. గాలి క్రీస్తు ఆజ్ఞకు లోబడి ఉన్నది అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాము. యోనా గ్రంథాన్ని మనం చూద్దాము. యోనా 1 మరియు కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 9 నుంచి గమనిద్దాం. అతడు వారితో ఇట్లా నేను ఎబ్రియుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడ దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి గాని, గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యాను. కాబట్టి యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని, యెహోవాను ఎత్తి సముద్రము యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులా భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసింది. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినముల ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. చూడండి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యోనా గారి గురించి మనం చూస్తూ ఉంటున్నాం. యోనా గారికి చెప్పినటువంటి పనిని చేయకుండగా యోనా గారు మరి దేవుని సన్నిధి నుంచి బయటికి వచ్చినట్టుగా మరి వారికి ఆ పడవలో ఉన్నటువంటి వారికి తెలియజేసి ఉంటున్నాడు. మరి తీసివేయమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే, ఇది నా వలననే ఇది మీకు సంభవిస్తూ ఉన్నది అని చెప్పి అన్నప్పటికీ వారు తెడ్లు బలంగా వేసి ముందుకు పోవాలనేటటువంటి ప్రయత్నం చేసిరి. అయినప్పటికీ సాధ్యం కాలేదు. వారు దేవునికి మనవి చేసుకొని యోనాను ఒక నీటిలో పాడేయడం వల్ల ఆయన చనిపోతాడని వాళ్ళు గ్రహించారు. ఆ చనిపోవడం వల్ల వచ్చేటటువంటి శిక్ష మా మీదికి రాకుండా ఉండాలని వారు మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పొరపాటు అనేటటువంటిది ప్రతి ఒక్కరము చేస్తాము. అంగీకరించడంలో విఫలమవుతూ ఉంటాం, అంగీకరించడంలో విఫలమవుతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఒప్పుకోం మనం. కానీ యోనా గారు తన పొరపాటును ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి అక్కడ దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఒక మత్స్యాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అది మింగగా 3 రాత్రులు 3 పగళ్ళు అందులోనే ఉండి ప్రార్థన చేసినట్టుగా దేవుని గొప్ప వాక్యము మనకు తెలియపరుస్తున్నది. 2వ అధ్యాయంలో మనం చూస్తే మత్స్యపు కడుపులో నుండి యోనా ప్రార్థన చేసింది. యోనా మత్స్యము కడుపులో నుండి తప్పింపబడుచున్నాడు. ఈ 2వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనం ఆలోచన, మన ఉద్దేశాలు కూడా మనం జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలను పరిశీలన చేద్దాము, ఆలోచన చేద్దాము. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యంను ఎట్టు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. 33 వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణెలు తీసుకొని పోయి ఆయన ఎంబడి మరికొన్ని దోణెలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయేది. ఆయన దోణె ఆమరమున తలగాడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసయ్య మాటకు ఆ గాలి, ఆ తుఫాన్ అంతా కూడా నిమ్మలమయ్యింది. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు అక్కడున్నటువంటి శిష్యుల దగ్గర ఆ గాలి తుఫాను రేగగా యేసు ప్రభు వారు గద్దించారు. అవి నిమ్మలమైపోయాయి. మనలో ఉన్నటువంటి పాపం అనేటటువంటి గాలి, వేదనకరమైనటువంటి గాలి, దేవునికి వ్యతిరేకమైనటువంటి గాలి మనలో ఉన్నటువంటి చెలరేగుతూ ఉన్నదో వాటిని నిమ్మలం చేసుకోవడానికి మనుషులమైనటువంటి మనము యేసయ్యను ఆశ్రయించడము ఎంతో శ్రేష్టమని మనం గమనించాలి. మనలో ఉన్నటువంటి పాప విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించి మన పాపములను తీసివేశాడు, క్షమించి వేశాడు. కాబట్టి
మనమందరం కూడా మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరిచేసుకోవడానికి, గద్దింపుకు గురి కావడానికి, గద్దింపుకు లోబడడానికి యేసయ్యను దగ్గరికి మనము చేరేవారిగా, ఆయన మాటల్ని వినేవారిగా, ఉత్తమమైనటువంటి పనిలో మనం ఉండులాగున మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కూడా ఎట్లున్నవి అని అంటే, కొంచెము సడలిపోయినటువంటి వారిగా మనం ఉంటూ ఉంటాము. అప్పుడప్పుడు ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే, మన చింత నిమిత్తమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడనేటటువంటి ఆలోచన మనకు లేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఎందుకంటే ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఇంకా మనం ఎవరమైనా వాక్యం వింటున్నటువంటి వారం నమ్మిక లేకుండా ఇంకా విశ్వసించే ప్రయత్నంలో ఉంటున్నామా? వచ్చి రానట్టుగాటువంటి జీవితంలో మనం ఉంటున్నామా? దేవుని నమ్మనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? అల్ప విశ్వాసంతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాము వచ్చే గాలికి, తుఫానుకి ఏమైనా. కాబట్టి నా ప్రియమైనటువంటి నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరం మన ఆలోచన, మన ఉద్దేశాలు కూడా చాలా జాగ్రత్త కలిగి మనం ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియబరుస్తూ ఉన్నది. అపొస్తలుల కార్యము 27వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యము 27:14 వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడింది, చూద్దాం. కొంచెము సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి కేతురు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలి ఎదురుగా నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అని అంటే, వారి ప్రయాణాన్ని కొనసాగించక ముందే చెప్పాడు పౌలు గారు. ఏమిటి అని అంటే 27వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆ విషయాలన్నీ కూడా, మరి వాతావరణం సరిగ్గా లేదు, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము నుండి ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుటకు అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని వారిని హెచ్చరించింది. కానీ వారందరూ కూడా ఆ హెచ్చరికకు లోబడకపోయారు. ఆ తర్వాత లోబడ్డారు, విన్నారు, ఒక దగ్గర ఆపి ఉంటున్నారు. దేవుని మాటను మనం శ్రద్ధగా ఆలకించాలి. దేవునికి లోబడి మనం జీవించే వారిగా ఉండాలి. మరి ఎందుకు అని అంటే, మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నవి, ఆయన చేతిలో ఉన్నవి. సామెతలు 30వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది ప్రియులారా. సామెతలు 4:30లో ఒక మాట రాయబడింది. 30వ అధ్యాయము 4వ వచనం, క్షమించండి, సామెతలు 30వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 34వ వచనాన్ని చూద్దాం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకొని వాడెవడు, బట్టల్లో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చూడండి, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా గాలిని మూటగట్టగలిగినటువంటి సామర్థ్యం మనకు లేదు. కానీ దేవుడు గాలిని గద్దించగా, యేసు ప్రభు వారు గాలిని గద్దించగా, తుఫాన్ను గద్దించగా నిమ్మలమాయను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే మన జీవితము దేవుని ఆధీనంలో ఉంది.
మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలను చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ప్రియులారా. 35, 36. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన ఎంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగాడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయ. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మరి సమస్తము దేవునికి లోబడుచున్నవి, సమస్తము దేవుని కుమారునికి సర్వాధికారం ఇవ్వబడి ఉంటున్నది. అయినప్పటికీ నీవు నేను మన జీవితంలో స్థిరమైనటువంటి నమ్మకం, యేసయ్య మనతో ఉన్నాడనేటటువంటి నమ్మకం, యేసు ప్రభు వారి మాటకు ప్రపంచమంతా కూడా లోబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించకుండా మన ఉద్దేశాన్ని బట్టి మనం ప్రయాణం చేయకూడదు. దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే మనం ప్రయాణం చేయాలి. కాబట్టి నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెడదాం. ఆ పాటలు, చాలా పాటలు ఉన్నాయి. రెండే రెండు దారులు, ఒకటి పరలోకము, ఒకటి నరకము. మరి పాతాళం పోతామా, మరి పరలోకానికి పోతామా అనేటటువంటి నిర్ణయం మన చేతిలో ఉంది. యేసయ్య మాట వింటామా, లోకానుసారమైన మాట వింటామా, మన మీద ఆధారపడి ఉంది. మనమైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినము. ఆయనే మనకు రక్షణగా ఉంటున్నాడు, రక్షకుడిగా ఉంటున్నాడు, బోధకునిగా ఉంటున్నాడు. సమస్తము ఆయనకు అధికారం కలిగి ఉన్నది. మరి కాబట్టి యేసయ్యను మనం వెంబడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందునైనా కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానిస్తూ, చదువుకుంటూ, బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, మాలో ఉన్నటువంటి అలజడికి సంబంధించినటువంటి గాలి, మీకు వ్యతిరేకమైనటువంటి గాలి మాలో ఏమైనా ఎగసి పడుతూ ఉంటే వాటిని గద్దించమని ప్రార్థిస్తున్నాం నాయన. మాలో ఉన్నటువంటి పాపాన్ని మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అక్కర్లో, అవసరతలో మీ సన్నిధి ముందుంచి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుమని. సర్వాధికారం మీకు లోబడి ఉంటున్నది, సర్వాధికారం మీకు ఇవ్వబడి ఉంటున్నది. గాలి మీ మాటలకు లోబడి ఉన్నది, తుఫాను మీ మాటలకు లోబడి ఉన్నది. మేము మీకు లోబడి ఉన్నాము నాయన. దయతో కనికరించి మీ చిత్తం మా పట్ల నెరవేర్చి మీ మేలు చేత నింపుమని ఈ మనవులు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు.